హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో పబ్లిక్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ 2025కి అనమాట, మ్యాథ్స్కి. ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్గా మన ఛానల్ 40 డేస్ ప్లాన్ ప్రకారం 93 మార్క్స్కి రావడం జరిగింది. మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. క్వశ్చన్స్ అయితే అలాగనే వచ్చినాయి, కానీ నంబర్స్ అయితే చాలా వరకు చేంజ్ అయినాయి అనమాట. నేను చెప్పాను కదా, మెథడ్ అనేది ఇంపార్టెంట్. నంబర్ చేంజ్ అయినా నువ్వు రాయగలగాలి. ఓకే స్టూడెంట్స్, మరి ఇక్కడ చూడండి, మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నాం, మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ సెక్షన్ 1లో చాలా ఈజీ క్వశ్చనే. ఆల్రెడీ మనకి హెచ్సిఎఫ్ ఇవ్వడం జరిగింది. ఎల్సిఎం కనుక్కోమంటారు. ఎల్సిఎం కనుక్కోనికి ఫార్ములా ఏంది? ఏఎల్బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి హెచ్సిఎఫ్ ఏ కమా బి. వాటి వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాం, మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 182 అనమాట. సెకండ్ క్వశ్చన్, చాలామంది ఇదైతే ఏందో నాకు తెలియదు అనుకుంటారు. ఇక్కడ చూడండి, ట్రైనోమియల్ అంటే ట్రైనోమియల్తో హ్యావింగ్ డిగ్రీ 6 ఉండేటట్టు మనకి ఒక ఆన్సర్ అనేది రాయాలి. ఇక్కడ చూడండి, ట్రైనోమియల్ అంటే ఏంది? ఫస్ట్, ఏ పాలినామియల్ విత్ 3 టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్రైనోమియల్. అంటే 3 టర్మ్స్ ఉన్న వాటిని పైన ట్రైనోమియల్ అంటాం. కానీ ఇక్కడ మనకి డిగ్రీ 6 ఉండేటట్టు రాయమన్నారు, అందుకే అలా ఉంటుంది. ఓకే, థర్డ్ది వచ్చేసి సి అనమాట. ఫోర్త్ది వచ్చేసి చాలామంది ఇది అందరికీ తెలిసిందే, ఏంది? ట్యాంజెంట్ టు ఏ సర్కిల్. అంటే ట్యాంజెంట్ టు ఏ అంటే ఒక సర్కిల్కి ఒక లైన్గా పాస్ అయ్యేదాన్ని మనం ఏమంటాం? ట్యాంజెంట్ అంటాం. ఓకే, ఒక పాయింట్కి టచ్ అయ్యేదాన్ని ట్యాంజెంట్ అనమాట. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, an observed 1.5 tall is 28.5 meters away from the tower, height 13 meters. Find the angle of elevation top of the tower for year is. అంటే ఒక పిల్లవాడు 1.5 అంటే ఎత్తున్నాడు అనమాట. అలాగనే టవర్ నుంచి 28.5 మీటర్స్ దూరంగా ఉన్నాడు. ఆ టవర్ ఎత్తు వచ్చేసి 30 మీటర్లు. దానికి సంబంధించి మనకి ఎంత యాంగిల్తో చూస్తున్నాడు అనేదాన్ని మనం కనుక్కోవాలి. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే టీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్తో చూడడం జరుగుతుంది అనమాట. 6th వచ్చేసి డి కరెక్ట్. అలాగనే 7th వచ్చేసి డ్రా ఫిగర్ ద టాయ్ ఫ్రమ్ ద కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్ పైన కోన్ ఉండేలా డయాగ్రామ్ గీయమని చెప్తున్నారు అనమాట మనకి ఇక్కడ. 8th వచ్చేసి సి అనమాట. అలాగనే 9th వచ్చేసి ఏ. 10th వచ్చేసి మనకి ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇవ్వడం జరిగింది. మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇది కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. దానికి ఫార్ములా x² - ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ఆల్ఫా ఇంటూ బీటా. వాటి ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తాం, మనకి ఈక్వేషన్ వస్తుంది. అవును బ్రో, మేము ఇంత రాయలేదు, ఒక ఆన్సర్స్ రాసి వచ్చినామంటే పర్లేదు, ఆన్సర్స్ రాసి వచ్చినా కానీ మార్క్స్ వేస్తారనమాట, ఏం టెన్షన్ అక్కర్లేదు. అలాగనే మళ్ళీ ఇక్కడ చూడండి, 11th క్వశ్చన్, మనకి ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ఒక ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అనదర్ రూట్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రకారం ఏ ఈక్వల్ టు 1 అవుతుంది, బి ఈక్వల్ టు -7 అవుతుంది. ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే -7/1 అవుతుంది. ఆన్సర్ 7 వస్తుంది. మనకి x1 x2 కలిపితే మొత్తం 7 వస్తుంది. ఆల్రెడీ 4 ఒకటని ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మనం కనుక్కోవాలి. ఇక్కడ చూస్తే మరి 4 సబ్స్టిట్యూషన్ చేస్తే x1లో మనకి x2 ఏమవుతుంది? 7 లోకల్ 4 పోతే 3, అంటే అనదర్ రూట్ వచ్చేసి 3. అలాగే 12th వచ్చేసి 6 అనమాట. అక్కడ మనకి కన్ఫ్యూజన్ 6n అని ఇవ్వడం జరుగుతుంది, ఎంత టర్మ్. దాంట్లో 1 సబ్స్టిట్యూషన్ చేసి ఏపీ తయారు చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? అక్కడ కామన్ డిఫరెన్స్ అక్కడ కనుక్కోమంది మనల్ని, 6 అనమాట ఆన్సర్. ఓకే, ఏపీ కనుక్కొని మళ్ళీ తర్వాత కామన్ డిఫరెన్స్ కనుక్కోవడం జరుగుతుంది అనమాట. ఇవి సెక్షన్ 1. అవును బ్రో, మేము ఒక ఆన్సర్సే రాసాము, ఏం పర్లేదు కదా అంటే ఏం పర్లేదు, 1 మార్క్ కాబట్టి ఓన్లీ ఫైనల్ ఆన్సర్ మీకు అర్థం అవ్వాలని నేను కీ అలా రాశాను అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇవి సెక్షన్ 1 ఆన్సర్స్ అనమాట. మనకి సెక్షన్ 1లో కూడా చాలా వరకు 40 డేస్ ప్లాన్ ప్రకారమే రావడం జరిగింది. ఓకే, మళ్ళీ తర్వాత సెక్షన్ 2. ఈ సెక్షన్ 2 చూస్తే కొసికెంట్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ కొసికెంట్ టీటా అంటే 1/sin, కాట్ అంటే వాటి ఆన్సర్ అంటే ఆ కండిషన్ ఆన్సర్ మనం కాస్ట్లో చూపించాలనేది చెప్తున్నారు అక్కడ 13th క్వశ్చన్లో. మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 1/cos θ బై 1 + cos θ అనమాట. తర్వాత డిస్టెన్స్ అనమాట, ఏ cos θ, 0 అండ్ 0, ఏ sin θ. మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, x2 - x1 సబ్స్టిట్యూషన్ చేశాను. అలాగే స్క్వేర్ రెండింటికి అప్లై చేశాను. తర్వాత a² కామన్ తీశాను, cos² θ + sin² θ. ఆన్సర్ ఎంత? 1. 1తో a² ఇంటూ చేస్తే a², ఇంకా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే d = a అనమాట. తర్వాత 15th క్వశ్చన్, ఇక్కడ మనకి రూట్స్ కనుక్కోమంటున్నారు కదా, జీరోస్ అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తాం. వాటి ఆన్సర్స్ కనుక్కుంటాం. x = -2, -5 అనమాట. ఓకే,
అవన్నీ చెప్పడం జరిగింది మన ఛానల్లో. తర్వాత 16th క్వశ్చన్. ఓకే. అంటే 2 క్యూబ్స్‌ని అటాచ్ చేసినప్పుడు వాటి వాల్యూమ్ 64 సెంటీమీటర్ అంటే ఈచ్‌ది. మరి రిజల్టింగ్ క్యూబాయిడ్ కనుక్కోమన్నారు. దాని ఆన్సర్ అదే అనమాట. ఓకే. తర్వాత 17th క్వశ్చన్. మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి అది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా అని చెప్పమంటారు. అది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషనే. తర్వాత 18th క్వశ్చన్ మనకు అన్ని కండిషన్స్ ఇవ్వడం జరిగింది. అటైతే పీక్యూ లెంత్ ఎంత అన్నారు. అంటే √119 అనమాట. ఓకే. మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. మీరు అంతంత రాసినా అని మార్క్స్ వేస్తారు. ఓకే. తర్వాత సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఏంది? డిఫైన్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి, అలాగనే కరస్పాండింగ్ సైడ్స్ ప్రొపోర్షనల్ ఉండాలి. అలాంటి దాన్ని మనం ఏమంటాం? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఒక్కటే గీయండి అని చెప్పడం జరుగుతుంది. అంటే పైనుంచి ఒక టవర్ పైనుంచి ఒక బాల్ని చూడడం జరుగుతుంది. కింద గ్రౌండ్ కాడ 60 డిగ్రీలు అవుతుంది దాని డయాగ్రామ్. అలాగనే 21 క్వశ్చన్. ఓకే. 21 క్వశ్చన్ చూస్తే దీన్ని ఆల్రెడీ మన ఛానల్లో చెప్పడం జరిగింది. ఏమంటే క్వశ్చన్ చేంజ్ చేశారు అనుకుంటా అంతే. కానీ ఇక్కడ 2 టర్మ్స్ని సమ్ చేస్తే మనకి ఏంది? ప్రాబబిలిటీ. అంటే సేమ్ ఒకటే టైంలో 2 డైస్ని త్రో చేస్తే వాటికి అంటే 6 ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. 6 అంటే మనకి త్రో చేసినప్పుడు ఏంది? 1 అనబడచ్చు, 2 అనబడచ్చు, 3 అనబడచ్చు, ఎలాగనబడచ్చు. 6 మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమైతే 6 కావాలంటే 1,5, 2,4, 3,3, 4,2, 5,1 అంటే మొత్తం ఎన్ని ఉండే? మనకి 5 ఉండే. అంటే 5/36 అనమాట దీని ప్రాబబిలిటీ 6ది. అలాగనే తర్వాత 5/36 ప్రాబబిలిటీ ఫార్ములా తెలిస్తే మీకు సింపుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 12 అనమాట. ఇక్కడ మెయిన్ పాయింట్గా 12 రానికి అవకాశం ఉన్న డైలో ఏముంది? 6,6 అంటే ఓన్లీ ఒక ప్రాబబిలిటీ అంటే నెంబర్ ఆఫ్ ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 అంటే n/e/ns అంటే 1/36. 9 రానికి అవకాశం ఉన్నాయి 3,6, 4,5, 5,4 మొత్తం 6,3 మొత్తం ఎన్ని ఉన్నాయి? 4/36 అంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 1/9. అంటే ఇక్కడ మళ్ళీ 4th వచ్చేసి 13. ఏమన్నా 2 సమ్ చేస్తే 13. అలాంటి ప్రాబబిలిటీ ఈ డైలో లేవన్నమాట. అంటే 0/36 అనమాట. ఓకే. ఇది ప్రాబబిలిటీ కాబట్టి మీరు అందరూ చాలా బాగానే చేశారు అనుకుంటున్నాను. పెద్ద విషయం ఏం కాదు, ఇవన్నీ చిన్నగానే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకేంది? సెక్షన్ 2లో 22 క్వశ్చన్ అనమాట. 22 క్వశ్చన్లు ఇక్కడ మీడియన్ ఫార్ములా రాసి వాటి టర్మ్స్ ఇది కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. అంటే లోయర్ బౌండరీ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ అనమాట. ఓకే. అలాగనే 23 ఒక వుడెన్ బ్లాక్లో మనకి పెన్స్ పెట్టుకోవడానికి మనకి 4 బ్లాక్స్ ఇలా కోన్ షేప్లో తీయడం జరిగింది. వాటిని ఏం చేయాలి? వాల్యూమ్ అంటే ఆ క్యూబాయిడ్లో నుంచి ఆ 4 కోన్ వాల్యూమ్స్ని తీసేసేయాలన్నమాట. అది మొత్తం ఆన్సర్ అనమాట. ఏం టెన్షన్ అక్కర్లేదు. మొత్తం ఆన్సర్ ఎంత? 523.54. అవును బ్రో, నాకు అంత కరెక్ట్గా రాలేదు, దగ్గరలో వచ్చిందంటే పర్లేదు. ఆన్సర్ దగ్గరలో వచ్చినా కానీ కరెక్ట్ ఆన్సర్ వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కే వాల్యూ కనుక్కోవడం. ఇక్కడ కే వాల్యూ చూస్తే మనకి డిస్క్రిమినెంట్ ఆల్రెడీ ఈక్వల్ రూట్స్ అని ఇవ్వడం జరిగింది. ఈక్వల్ రూట్స్ అంటే b² - 4ac = 0. మనం దాన్ని బేస్ చేసుకొని కే వాల్యూ కనుక్కోవాలి. ఓకే. k = 6 or 0 అనమాట. ఓకే. మళ్ళీ తర్వాత వచ్చేసి మనకి 25 అనమాట. √1 - sin a / 1 + sin a. మనం దీన్ని మొత్తం సింప్లిఫికేషన్ చేసాక పక్కన ఫార్ములాలు కూడా రాశాను. వీటిని అంతా సిన్స్ ప్రూవ్డ్ ఏం చూపించాలి? మనకి secant a - tan a ప్రూవ్ చేయాలన్నమాట. ఇది ఆన్సర్ అనమాట 25. తర్వాత వచ్చేసి 26. మనకి ఇక్కడ 3 టేబుల్లో డివిజిబుల్ అయ్యే నెంబర్లు ఎన్ని ఉంటాయి? మనకి క్లియర్గా మనం ఏపీ రాసుకుంటాం. 2 డిజిట్స్లోనే 3తో డివిజిబుల్ అయ్యేటివి ఎన్ని? 2 డిజిట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 12 నుంచి 99 వరకు. ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కుంటాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా ఏంది? a + n - 1 × d అనమాట. మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 13 టర్మ్స్. దేర్ ఆర్ 13 2 డిజిట్స్ నెంబర్స్ డివిజిబుల్ బై 6. తర్వాత ఏంది? మనకి థీరం ఇది. ఓకే. అంటే PQ = PR. ఇది కూడా మన ఛానల్లో కరెక్ట్గా చెప్పడం జరిగింది, రావడం జరిగింది అనమాట. మనకి అక్కడ మనకు ఒక ఎక్స్టర్నల్ పాయింట్ కాడ ఆ 2 ట్యాంజెంట్స్ ఈక్వల్గా ఉంటాయని ప్రూవ్ చేయాలన్నమాట. ఇదే దాని కాన్సెప్ట్ అనమాట. ఓకే. తర్వాత 28 అయితే చాలా ఈజీగానే ఉంటుంది. ఇది అందరు చేసింటారు. 28 వచ్చేసి నేమ్ ఆఫ్ ది షేప్ ఎంత? పారాబోలా. మనకి హౌ మెనీ జీరోస్ ఆర్ ద పాలినామియల్ గ్రాఫ్? ఎన్ని? 2 అనమాట. వాట్ ఆర్ దేర్ జీరోస్ ఆఫ్ ది ఇన్ ద గ్రాఫ్? -1,0, 4,0. లేదు 1,4 రాసినా ఓకే. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆ రెండింటిని సమ్ చేస్తే సరిపోతుంది అనమాట. అలాగని ఇంకా 8 మార్క్స్. అందరూ ఇంకా 8 మార్క్స్ మీదనే చూస్తుంటారు ప్రతి ఒక్కరు. ఇది √7. మనకి ఆల్రెడీ ఇది నేను చెప్పలేదు కానీ మెథడ్ అయితే చెప్పాను. ఏం లేదు, ఆ మెథడ్తోనే ఒక 7 అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. లాస్ట్కి √7 ఈజ్ నాట్ ఏ ఇరేషనల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి
మనకి ఇక్కడ ఒక ట్రెపీజియం, ఆ ట్రెపీజియం ఏఓ బై బీఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఇదే దాని ఆన్సర్ అనమాట మొత్తం. ఓకే, ఇక్కడ ఇవన్నీ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. తర్వాత ట్రైసెక్షన్, ఇది చాలామంది ఈజీ అనమాట ఇది, కానీ నంబర్స్ చేంజ్ చేశారు. ఓకే, నంబర్స్ చేంజ్ చేశారు, నేను కూడా ఒప్పుకుంటాను. మెథడ్ అయితే చెప్పాను కానీ నంబర్స్ అయితే చేంజ్ చేశారు. ఇదంతా ట్రైసెక్షన్ గురించి అనమాట. అంటే ఒకసారి 1:2, ఒకసారి 2:1 అప్లై చేసుకొని పీక్యూ ఆన్సర్స్ అనేది కనుక్కోవాలన్నమాట. అంతే, ఏం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇదైతే చేంజ్ చేశారు. ఎన్నోది అంటే మనకి 13B అనమాట. ఇది 13B అయితే చేంజ్ చేశారు. ఓకే, నిజం చెప్తా. అక్కడ హార్స్ ఏవోబై ఇక్కడ కవ్వు ఇచ్చినారనమాట. ఓకే, అది గడ్డి మేసేది, ఎంతవరకు మేసింది, ఫస్ట్ 6 మీటర్స్తో మేసింది, 6 మీటర్స్ తాడుతో ఎంత మేసింది, తర్వాత అలాగనే 11.5 మీటర్స్ తాడు పెంచితే అప్పుడు మొత్తం ఎంత తినేసింది అనేది మొత్తం అనమాట. ఇది క్వశ్చన్ అనమాట. ఓకే, సేమ్ హార్స్ గురించి చెప్పాం కదా, ఇక్కడ కవ్వు మాట్లాడుతున్నారు, అంతే, ఏం లేదు, నంబర్ చేంజ్ చేశారు. ఓకే, దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. 31A అనమాట. 31A చూస్తే మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ప్రాబబిలిటీ ఫార్ములా రాస్తాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంది, బి అనే ఆర్క్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి 4, అంటే నెంబర్ ఆఫ్ 4 అవుతుంది, అంటే 4/52, 1 క్యాన్సిల్ చేస్తే 1/3. నాట్ బి అన్ ఆర్క్ అంటే ఆర్కులు కాకుండా, అంటే 52లో అంటే మొత్తం 52 కార్డుల నుంచి 4 తీసేస్తే ఎంత ఉంటుంది, 48, అంటే నెంబర్ ఆఫ్ ఏమవుతుంది, సెకండ్ క్వశ్చన్కి ఫేవరబుల్ అవుట్కమ్ 48, మొత్తము 12/13 వస్తుంది అనమాట దీని ఆన్సర్. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, మొత్తం ఎన్ని ఉంటాయి, 4 3 12, ఒక్కొక్క దాంట్లో 3 ఉంటే 4 3 12, మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 3/13 అనమాట. తర్వాత ఏ స్పెడ్ కార్డ్స్ మొత్తం ఎన్ని ఉంటాయి, 13, మళ్ళీ 13/52, మొత్తం క్యాన్సిల్ చేస్తే 1/4 అనమాట. ఇవి గైస్ మరి ప్రాబబిలిటీ నుంచి ఈజీగానే అడగడం జరిగింది, ఏం పెద్ద విషయం ఏం కాదు. 31 క్వశ్చన్స్లో ఇది ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ ఏం చేయలేదు, సింపుల్గానే అడిగినారు. మీరు ఒకసారి గమనిస్తే 8 మార్క్స్లో ఒకటి ఈజీ ఒకటి టఫ్, ఒకటి ఈజీ ఒకటి టఫ్ అడగడం జరిగిందనమాట. ఓకే, అలాగనే మళ్ళీ తర్వాత 31B అనమాట. అంటే ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనమాట మనకి. అంటే పిల్లల కోసం ఇదంతా హైట్ కనుక్కోవడము, సి యాంగిల్ మొత్తం దాన్ని బేస్ చేసుకొని, తర్వాత మనకి ఇది అయితే చాలా ఈజీ అనమాట. ఇంకా స్టెప్ డివిజన్ మెథడ్ చేయడము, దాని ఆన్సర్ మొత్తం వచ్చేసి 26.4 అనమాట. ఇది స్టెప్ డివిజన్ మెథడ్. ఎక్స్ కనుక్కుంటాం, తర్వాత ఇవన్నీ తెలుసు కదా. స్టెప్ డివిజన్ మెథడ్ కనుక్కునే ఫార్ములా A + σFIUY/σFI × H. దీని ఆన్సర్ మొత్తం కన్నా తెలిస్తే 26.4 అనమాట. ఓకే, ఇవన్నీ 31. మళ్ళీ 32లో మనకి 32లో B అనమాట. అంటే ఇక్కడ 51 టర్మ్స్ వచ్చేసి సమ్ కనుక్కోవాలి. మనకి కండిషన్ ఇచ్చినది ఏంటంటే సెకండ్ టర్మ్ వచ్చేసి 14, థర్డ్ టర్మ్స్ వచ్చేసి 18. ఇది మన ఛానల్లో చెప్పడం జరిగింది, సేమ్ నంబర్ చేంజ్ కాకుండా రావడం ఉంది. మొత్తం 51 టర్మ్స్ సమ్ చేస్తే 5610 అనమాట. ఓకే, ఇదంతా 32లో B. ఇంకా తర్వాత వచ్చేసి గ్రాఫ్. ఇంకా ఈ గ్రాఫ్ మీదనే ఇంకా అందరూ. ఓకే, ఇక్కడ చూడండి 33లో A అనమాట. గ్రాఫ్ తెలుసు కదా. ఇంకా ఇదంతా మనం కండిషన్ బేస్ చేసుకొని టేబుల్ వేసుకొని వాటి పాయింట్స్ కనుక్కోవడము ఇదనమాట. మొత్తము ఏం పెద్దగా గ్రాఫ్ ఈజీగానే రావడం జరిగింది. ఓకే, వాటికి టేబుల్ వేసుకొని y = 2 దాంట్లో 2 ఈక్వేషన్లో y కనుక్కుంటాం, y కనుక్కొని మళ్ళీ వాటికి సొల్యూషన్స్ కనుక్కోవడం. ఓకే, మీకు కానీ ఈ PDF కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నాకు హాయ్ అని మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా కీ మీకు పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి y కనుక్కున్నాం, తర్వాత ఇక్కడ కూడా y కనుక్కున్నాం, దాని గ్రాఫ్ అనమాట. అంటే చూడండి వాటి కోఆర్డినేట్స్ మొత్తం స్కేల్ రాయాలి. అలాగనే మీరు గ్రాఫ్ జీరోస్ ఎక్కడ టచ్ అయిందో అదంతా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి అనమాట. ఓకే, ఇదంతా 32A అనమాట. మళ్ళీ అలాగనే 33B మనం ఫస్ట్ ఈ కండిషన్ ఇవ్వడం జరిగింది. మనం ఈ ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. 2 పెన్సిల్స్ 3 చాక్లెట్లు 9 రూపాయలు, 1 పెన్సిల్ 2 చాక్లెట్లు 5 రూపాయలు. దాన్ని బేస్ చేసుకొని మనము ఒక్కొక్క దాన్ని X, ఒక్కొక్క దాన్ని Y అనుకున్నాము. తర్వాత ఈ ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగనే సేమ్ కండిషన్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాన్ని టేబుల్ రూపంలో వేసుకొని డయాగ్రామ్ గీయడం. కోఆర్డినేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 3,1 అనమాట దాని సొల్యూషన్. అంటే ఒక్కొక్క పెన్ను 3 పెన్సిల్ 3 రూపాయలు పడింది, చాక్లెట్ ఏమో 1 రూపాయి పడింది. ఇవి గైస్ మరి ఇంపార్టెంట్, మన ఛానల్లో ఆల్రెడీ 40 డేస్ ప్లాన్లో చెప్పడం జరిగింది. ఇది కీ అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు చివరి దాకా వినంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ మిగతా ఎగ్జామ్స్ కూడా బాగా రాయాలని కోరుకుంటున్నాను. ఓకే గైస్, బాయ్.